సో మనం ఇప్పుడు ఫిఫ్త్ బిట్ చూద్దాము. ఇక్కడ ఫిఫ్త్ బిట్లో మనకి ఏ ఉంది 1, బి ఉందా? అసలు బి టర్మే లేదు. ఎందుకంటే ఈ పాలినామియల్లో టీ ఉన్న టర్మ్ని బి, దాని కొఫిషియంట్ని బి అనుకుంటాం. ఇక్కడ బి లేదు కాబట్టి అసలు సెకండ్ టర్మ్ లేదు కాబట్టి బి 0, సి ఏమో -15. ఓకే, నా ఇప్పుడు మనకు కామన్ తీసుకోవడానికి లేదు, ఫ్యాక్టర్స్ తీయడానికి లేదు, ఏమీ లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేస్తామంటే a² - b² ఫార్ములా యూజ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు a + b, a - b. Therefore, polynomial of t is equal to t² - 15 is equal to t minus. ఇప్పుడు 15 దేనికి స్క్వేర్ అని మనం రాయాలి. ఓకే, 15 దేనికి స్క్వేర్ అంటే √15కి స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 15 = 15. ఓకే, సో దట్ మీన్స్ 15 దేనికి స్క్వేర్? √15కి. సో a minus t minus √15, t plus √15 is equal to 0. t minus √15 is equal to 0. t is equal to √15 is equal to alpha. అలాగే t plus √15 is equal to 0. t is equal to minus √15 is equal to beta. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా మనకి రూట్స్ వచ్చాయి, అంటే ఆల్ఫా బీటా వచ్చాయి. ఇప్పుడు సమ్ అండ్ ప్రొడక్ట్స్. సమ్ అంటే -√15 plus √15 is equal to -0/1, that is 0 = 0. అలాగే ప్రోడక్ట్కి -√15 into +√15 is equal to -15/1. ఇది -15 స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో -15 is equal to -15. ఓకే, సో హెన్స్ మనకి ఇక్కడ ఏమైంది? ఆల్ఫా బీటా వచ్చాయి, సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ మనం సాల్వ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం లాస్ట్ బిట్కి వెళ్ళిపోదాము. లాస్ట్ బిట్లో మనకి ఏమి ఇచ్చాడో ఫస్ట్ వాల్యూస్ చూస్తే కనుక 3x² - x - 4. ఓకే, 3x² - x - 4. సో మనకి ఏ ఏంటి? 3, b - 1, c - 4. Polynomial of x is equal to 3x² - x - 4. 3 into -4 చేయాలి నేను. సేమ్ స్ప్లిటింగ్ వెళ్ళటం అంటే -12కి ఫ్యాక్టర్స్. సో -4 and 3 మైనస్ రావాలి కదా, -1 రావాలి నాకు. ఓకే, ఇప్పుడు రెండింటి నుంచి కామన్ తీద్దామంటే మనకి x తప్ప ఏమీ కామన్ లేదు. సో 3x - 4. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ +1 3x - 4. నా ఈ రెండిట్లో ఏమొచ్చింది ఇక్కడ నాకు? x + 1 and 3x - 4. 0 0 0. సో x + 1 is equal to 0. x is equal to -1. Alpha is equal to -1. 3x - 4 is equal to 0. x is equal to 4/3 is equal to beta. ఓకే, సో నాకు ఆల్ఫా -1 వచ్చింది, బీటా 4/3 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ చేద్దాం. ఫస్ట్ -1 + 4/3 is equal to -b/a. యాడ్ చేస్తే -3 + 4/3 is equal to 1/3. 4 - 3 1/3 is equal to 1/3. Hence verified. Now product of roots చేయాలి మనం. సో alpha into beta -1 into 4/3 is equal to c/a -4/3. Here -1 into 4 -4/3 is equal to -4/3. Hence verified. Okay, సో ఇప్పుడు మనం సెకండ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్లో అన్ని బిట్స్ సాల్వ్ చేసాం. నౌ we will move on to second question. Okay.